ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి ఐఫోన్ నుంచి చూసుకుంటే మాత్రం ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ అయింది. దాని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ కూడా మొత్తం లీకేజ్ అయినాయి కాబట్టి మొబైల్ వచ్చి మనకి ఫిబ్రవరి 21 అయితే మనకి సేల్స్ విషయానికి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మనం ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నాం మాత్రం దాని స్పెసిఫికేషన్ విత్ డిజైన్ విత్ ప్రైస్ ఈ మూడైతే తెలుసుకుందాం. ఇది కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు, ఇది ఎవరికైతే సూటబుల్ అది కూడా తెలుసుకుందాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే మాత్రం ఒక బడ్జెట్ లో ఐఫోన్ తీసుకుందామని అంటున్నారు. కాకపోతే మరి ఆ బడ్జెట్ లో మన బడ్జెట్ రేంజ్ తగ్గట్టు ఉందా లేదా కూడా తెలుసుకుందాం. పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మొబైల్ చూసుకుంటే చూడడానికి లుక్ అయితే కొంచెం బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. అందులో కాకపోతే దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్ గా స్పెసిఫికేషన్ ఉన్నాయి. విత్ ప్రైస్ కూడా చాలా ఎక్సలెంట్ ప్రైస్ అవుతుంది. ఆ ప్రైస్ కి ఇది వర్త్ కదా తెలుసుకుందాం. అలాగే డిజైన్ చూసుకున్న ముందుగా అయితే మాత్రం ఈ డిజైన్ దీన్ని చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఐఫోన్ 14 చూస్తే మాత్రం ఎలా ఉంది ఎగ్జాక్ట్ గా అదే డిజైన్ అయితే లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద డిజైన్ విషయం అయితే డిస్ప్లే మీద ఒక డిజైన్ పిక్చర్ అయితే వేస్తాను. చూడడానికి మీకు నచ్చిందో నచ్చాలి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం గ్లాస్ ఫినిష్ లభిస్తుంది. చూడడానికి లుక్ కూడా కొంచెం బెటర్ గా ఉంది. నాకైతే అద్భుతంగా అనిపించింది బిల్డ్ క్వాలిటీ దగ్గర అయితే చూసుకుంటే మాత్రం. ఓవరాల్ గా దీని బిల్డ్ క్వాలిటీ పక్క పెడితే మాత్రం ఇందులో మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మెయిన్ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ఇందులో A18 చిప్ సెట్ అయితే లభిస్తుంది కాబట్టి కొత్త చిప్ సెట్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకున్నా కూడా మనకు 4.04 క్లాక్ స్పీడ్ అయితే లభిస్తుంది. ఇందులో మనకు 4 కోర్స్ అనేది లభిస్తాయి. ఈ ప్రాసెసర్ చాలా ఫాస్టబుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకి ఇంకో విషయం ఏంటంటే మాత్రం మల్టీ టాస్కింగ్ తో పాటు గేమింగ్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ లో చూసుకున్న మాత్రం చాలా బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమింగ్ కావాలనుకున్న మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే అండి. కాకపోతే మీకు గేమింగ్ పర్పస్ లో ఈ మొబైల్ తీసుకుందాం అనుకున్నా కూడా ఈ వీడియో అనేది పూర్తిగా వినండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు, దీనికి చూసుకున్న మాత్రం ఇంకా దీనికన్నా ప్లస్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయో అని తెలుసుకుందాం. ఓవరాల్ గా వీడియో అనేది పూర్తిగా వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. విషయం పక్క పెడితే మనకు మెయిన్ తెలుసుకోవాల్సిందే డిస్ప్లే అని చెప్పొచ్చు. ఈ డిస్ప్లే చూసుకున్న మనకు తప్పకుండా నాకైతే నచ్చలేదు అని చెప్తాను. ఎందుకంటే మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎందుకంటే దీని డిస్ప్లే విషయం కాస్త మాత్రం 6.1 ఇంచ్ సూపర్ హైట్ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. మనకి 60 Hz రిఫ్రెష్ లభిస్తుంది. అలాగే మనకి బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 1200 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. ఈ డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది 1.5K రెజల్యూషన్ అయితే కాదు, 1.5K రెజల్యూషన్ కన్నా కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి సన్లైట్ లో విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక డిస్ప్లే దగ్గర మీరు నోటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ డిస్ప్లే చూస్తే మాత్రం నాకైతే నచ్చలేదని చెప్తాను. ఎందుకంటే మనకి డిస్ప్లేలో చూసుకున్న మాత్రం రెగ్యులర్ నాచ్ అనేది యూజ్ చేశారు కాబట్టి నాచ్ అనేది ఎప్పుడో 2019 నుంచి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. మనకి ఎప్పుడు 2019 లో మనకు అక్కడ నాచ్ అనేది కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు 2025 కాబట్టి ఇందులో మనకు నాచ్ మొబైల్ అనేది కొంచెం చూడడానికి లుక్ అయితే నాకైతే బెటర్ అనిపించలేదు. ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్ గా ఉండు. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా డిస్ప్లే మీద ఓపెన్ అయితే నాకైతే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఒకటే కెమెరా ఉంటుంది 58. ఇది వచ్చి మనకి 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది వచ్చి మనకి ఫ్యూజన్ కెమెరా అని చెప్తున్నారు. ఇందులో మనకు లైట్ మోడ్స్ అన్ని ఉంటాయి. కాకపోతే ఇది వచ్చి మనకి 4K 60 fps లో కూడా వీడియో రికార్డింగ్ చేస్తుంది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. కెమెరా క్వాలిటీ అయితే కొంచెం గుడ్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మనకు 12 మెగా పిక్సెల్ లైట్ మోడ్ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకు 4K 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా దగ్గర తగ్గే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. రెండు కెమెరాస్ లో మనకు 4K లో 60 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కొంచెం బెటర్ ఆప్షన్ అయితే నేను అనుకుంటాను కెమెరా దగ్గర చూసుకుంటే. నాకైతే ఇందులో నచ్చిన విషయం ఏంటంటే విత్ కెమెరా విత్ ప్రాసెసర్ ఇవి రెండు నాకు బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకోటి కూడా నచ్చింది, అది కూడా మీకు వీడియో పూర్తిగా చెప్తాను. వీడియో అనేది పూర్తిగా వింటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే బ్యాటరీ వచ్చి మనకు 22 hours అయితే ప్లేబ్యాక్ అయితే బ్యాటరీ అయితే లభిస్తుందని చెప్తున్నారు. విత్ మనకి 20 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా లభిస్తుంది కాబట్టి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరైతే. మరిన్ని విషయాలకు వస్తే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకి 8GB ర్యామ్ 128GB లభిస్తుంది. అలాగే మనకి 8GB ర్యామ్ 256 లభిస్తుంది. అలాగే 8GB ర్యామ్ 512GB లభిస్తుంది. వీటి మూడు వేరియంట్ ప్రైస్ కూడా మనకి డిస్ప్లే మీద చేస్తాను చూడండి. అందులో మీకు ఏ ప్రైస్ వేరియంట్ మీకు చాలా బెస్ట్ గా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మీద IP68 రేటింగ్ ఉంది. విత్ మనకు ఫుల్ వాటర్ అండ్ డస్ట్ వాటర్ అయితే కాదు, IP68 రేటింగ్ అయితే లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో డాల్మీ అట్మాస్ సపోర్ట్స్ లభిస్తుంది. అలాగే డాల్మీ డిజిటల్ ప్లస్ కూడా లభిస్తుంది. డాల్మీ డిజిటల్ కూడా లభిస్తుంది. అలాగే మనకి స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్ ఇవన్నీ లభిస్తాయి. మనకి సెన్సార్ పరంగా చూసుకుంటే కొన్ని సెన్సర్స్ అయితే కొన్ని సెన్సార్ అయితే స్కిప్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో NFC కూడా లభిస్తుంది, కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్లూటూత్ కూడా లభిస్తుంది, ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడుగుదా మాత్రం వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్ లో ఈ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం నాకైతే వర్తబుల్ అనిపిస్తలేదు. ఈసారి దండగానే అనుకోవచ్చు. ఎందుకంటే మనకి 60,000 లో మీకు ఇలాంటి స్పెసిఫికేషన్ చూసే కంటే ఇదే 60,000 లో మీకు iPhone 15 కూడా లభించే అవకాశం ఉంది. అది కార్డ్ ఆఫర్ లో చూసుకుంటే మాత్రం ఇంకా 55 లో లభించే అవకాశం ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం దీని జోలికి వెళ్ళిపోయే వాళ్ళు నన్ను అడిగితే మాత్రం iPhone 15 తీసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇందులో ఒక ప్లస్ పాయింట్ అయితే లభిస్తుంది. అది వచ్చి మనకి ఇందులో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెపాసిటీస్ కూడా ఇందులో లభించే అవకాశం ఉన్నాయి కాబట్టి, అంటే ఏఐ ఫీచర్స్ కూడా ఇందులో లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా మీరు ఈ మొబైల్ తీసుకుందామని ఆలోచిస్తే మాత్రం ఆలోచన అయితే అక్కడనే కొట్టేయండి. ఎందుకంటే నన్ను అడిగితే మాత్రం ఈ మొబైల్ తీసుకునే బదులు ఐఫోన్ 15 తీసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఈ ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మీకు స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను, తప్పకుండా చూసి ఈ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుసు, ఇందులో మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ కొంచెం బెటర్గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త న్యూస్లో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.